మనలో చాలా మంది ఫ్లైట్ ఎక్కుండొచ్చు, కానీ షిప్లో ట్రావెల్ చేసే అవకాశం బహు కొద్ది మందికి మాత్రమే వచ్చుంటుంది. షిప్ ట్రావెల్ ఇప్పటి వరకు చేయని వారికి ఈ వీడియోలో ఆ ఎక్స్పీరియన్స్ను కూడా పంచుకోవడానికి మిమ్మల్ని కూడా నాతో పాటు ఆస్ట్రేలియా మెల్బర్న్ పక్కనే 76 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న జిలాంగ్ అనే పోర్ట్ సిటీకి అక్కడి నుంచి 10 నుంచి 11 గంటలు షిప్లో ప్రయాణం చేసి టాస్మానియాకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే షిప్ పేరు స్పిరిట్ ఆఫ్ టాస్మానియా. దీని కెపాసిటీ వచ్చి 1400 ప్యాసింజర్స్, అలాగే 500 కార్లు కూడా ఇందులో మనం తీసుకెళ్లొచ్చు అన్నమాట. దీని లెంగ్త్ వచ్చి 1943 మీటర్లు అయితే వెడల్పు 25 మీటర్లు. ఇప్పుడు మనం మన BMW కారుతో పాటే షిప్లోకి వెళ్ళబోతున్నాం. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే కార్ డీటెయిల్స్ అంటే మేక్, మోడల్, దాని లెంగ్త్ ఎంత, ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. అంటే అండర్ 2.1 మీటర్స్, మన కార్ అయితే 4.48 మీటర్స్ లెంగ్త్, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో? ఇవన్నీ లోడ్ అవ్వాలన్నమాట. ఆ సైడ్ అంతా పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి. లోడింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం షిప్లోకి ఎంటర్ అవుతున్నాం. స్టాఫ్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం మనం వెహికల్ని పార్క్ చేయాలన్నమాట. చిన్న వెహికల్స్ అన్నీ డెక్ నెంబర్ 5, 6లో పెడుతుంటారు. పెద్ద వెహికల్స్ 1, 2, 3, 4 డెక్స్లో పార్క్ చేస్తుంటారు మోస్ట్లీ. ఇప్పుడు మనం డెక్ నెంబర్ 6లో దిగాము. దిగిన తర్వాత అక్కడ ఒక స్లిప్ ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్లస్ మనం ఎక్కడ వెహికల్ పార్క్ చేసాము అన్న గుర్తు కూడా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు డెక్ నెంబర్ 6 నుంచి డెక్ నెంబర్ 8కి వెళ్తున్నాము. డెక్ నెంబర్ 8లో మోస్ట్లీ ఈ క్యాబిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది డీలక్స్ క్యాబిన్, ఇది 4 బెడెడ్ క్యాబిన్. మనం 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మనం రిక్లైనర్స్ ప్రిఫర్ చేసాము. 4 బెడెడ్ తీసుకున్నాం అనుకోండి, ఒకళ్ళు బయట కూర్చోవాల్సి వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి రిక్లైనర్స్ తీసుకున్నాము. అది కాక రిక్లైనర్స్ నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సీ వ్యూ చాలా బాగుంటుంది.
ఆల్సో ఎకనామికల్ అన్నమాట. ఇప్పుడు మనం డెక్ నెంబర్ 8లోకి వచ్చాం. మొత్తం 11 డెక్స్ ఉంటాయి. అందులో 1 to 6 వెహికల్స్ గురించి, 7 మొత్తం ఎంటర్టైన్మెంట్, ఫుడ్ అవన్నీ ఉంటాయి. డెక్ 8లో క్యాబిన్స్, రిక్లైనర్ లాంజ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రిక్లైనర్ లాంజ్లో లగేజ్ పెట్టుకోవటానికి ఇలా ఏర్పాటు చేశారు. అలాగే లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. టాయిలెట్ ఫెసిలిటీ చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్. రిక్లైనర్ లాంజ్ నుంచి బయటికి వస్తే అక్కడ మనకి లాకర్ ఫెసిలిటీ ఉన్న సిస్టమ్ కనిపిస్తుంది. అందులో మన ఇండియన్ లాంగ్వేజెస్ హిందీ మరియు తమిళ్ ఈ రెండు కూడా అక్కడ ఉన్నాయి. టోటల్ లాకర్స్ వచ్చి 29 ఉన్నాయన్నమాట. అలాగే షిప్ లొకేషన్ గైడ్లో చూస్తే డైనింగ్, బార్ అండ్ ఎంటర్టైన్మెంట్ డెక్ నెంబర్ 7, 9, 10లో, క్యాబిన్స్ డెక్ నెంబర్ 7 and 8, రిసెప్షన్ డెక్ నెంబర్ 7, అలాగే వెహికల్ 1 to 6 డెక్స్. మనం ఇప్పుడు డెక్ 9 టెర్రస్ లాంజ్ నుంచి వ్యూ చూస్తున్నాము. ఇంకా షిప్ బయలుదేరలేదు. యాక్చువల్గా షెడ్యూల్ డిపార్చర్ 9:30 PM అక్కడ అరైవల్ టైం 7:30 కనిచ్చారు. కానీ ఇంకా షిప్ బయలుదేరలేదు. మోస్ట్లీ 11:30కి బయలుదేరే అవకాశం ఉంది. అంటే 2 hours డిలే అన్నమాట. అలాగే రీచింగ్ టైం కూడా 9:30 to 10 అయ్యే అవకాశాలు ఉన్నాయి. లోపల ఉన్నది బార్ కమ్ రెస్టారెంట్ డెక్ 9లో. ఓకే, మరైతే షిప్ బయలుదేరింది, 11:30 అయింది. మనం కూడా నిద్రపోయి రేపు పొద్దునే లేచేద్దాము. సన్ రైజ్ మనం అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. డెక్ 9 టెర్రస్ లాంజ్లోకి వచ్చేసాం. ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ సిచ్యువేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ కనుచూపు మేరలో అసలు మనకి ఏమీ కనిపించటం లేదు. ల్యాండ్ అనేది ఎటు చూసినా సముద్రమే సముద్రం. ఇలాంటి సిచ్యువేషన్లో సన్ రైజ్ చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా. వెయిటింగ్ 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 యా, బ్యూటిఫుల్ సన్ రైజ్ గురించి వెయిట్ చేస్తున్నాం. వావ్, ఎంతటి అద్భుత దృశ్యమో కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి అద్భుత క్షణాలు అప్పుడప్పుడు మన జీవితంలోకి రావాలి. మనం ఆనందంగా ఎప్పుడూ కూడా ఉండాలి. బ్యూటిఫుల్ వ్యూ. ఇవాళ ఒక
ఫ్యాంటాస్టిక్ సన్ రైజ్ చూసాము. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి డెక్ నెంబర్ 7లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. 2 సినిమా థియేటర్స్ ఉన్నాయి. టికెట్ వచ్చి 550 రూపాయలు పర్ పర్సన్. అలాగే ఈ 2 థియేటర్ల తర్వాత ఇక్కడ డెక్ నెంబర్ 7లో ఒక రిసెప్షన్ ఒకటి ఉంది. అలాగే రీడింగ్ రూమ్ ఒకటి, టూరిజం హబ్ ఒకటి, లైవ్ మ్యూజిక్ ఫెసిలిటీ ఒకటి ఉంది. అలాగే క్యాబిన్స్ ఉన్నాయి, ప్యాంట్రీ ఉంది. ఇదొక ప్యాంట్రీ. అలాగే టాస్మానియన్ మార్కెట్ కిచెన్, టిఎంకే అంటారు, రైట్ సైడ్లో మనకు కనిపించేది అదొకటి. బార్ 7 అని ఒక బార్ కూడా ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా డెక్ నెంబర్ 7లో ఉన్నాయన్నమాట. ఇదే బార్ 7 యొక్క మెనూ. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా, అందుకోసం అని చెప్పి జనాలు ఎవరు లేరు ఇక్కడ. లేకపోతే ఈ ప్లేస్ అంతా రష్గా ఉంటుంది. ఇదే ప్యాంట్రీ అన్నమాట. విల్ గెట్ ఎవ్రీథింగ్. బయట అలా సముద్రాన్ని చూస్తూ ఒక కప్పు కాఫీ తాగితే ఎంత బాగుంటుందో కదా. మరి ఆలస్యం దేనికి, క్యాపచ్చినో ఆర్డర్ ఇచ్చేసాం. వేడివేడిగా క్యాపచ్చినో తాగుతూ ఎంజాయ్ చేద్దాం డెక్ 7లో. ఇప్పుడు డెక్ 7 తర్వాత మనం డెక్ 10లో ఏముందో చూద్దాం. డెక్ 10లో వచ్చేటప్పటికి కిడ్స్ ప్లే ఏరియా ఒకటి ఉంది. అలాగే టాప్ డెక్ లాంచ్ ఒకటి ఉంది. గేమింగ్ స్టేషన్ ఇక్కడే ఉంది. ప్రతి ఫ్లోర్లోనూ టాయిలెట్ ఫెసిలిటీ ఉన్నట్టుగా ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. గేమింగ్ జోన్ ఇది. ఆ బయటేమో డెక్ లాంచ్. Spirit of Tasmania. వచ్చేటప్పుడు మనం డే టైంలో వస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం జనాలు ఎలా ఉన్నారు ఏమిటి. యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్. ఇప్పుడైతే ఎవ్వరూ లేరు, మనమే రాజా మనమే మంత్రి. ఈ సైడ్ టాప్ డెక్ లాంజ్లోకి వచ్చాము. కిందకి ఇప్పుడు డెక్ 9
డెక్ 9కి వచ్చేసాం మనం ఇప్పుడు. డెక్ 9లో ఏమేమి ఉన్నాయంటే గేమింగ్ జోన్ ఉంది, తర్వాత టెర్రస్ లాంజ్ బార్ ఒకటి ఉంది, అలాగే క్రూ ఏరియా, టాయిలెట్స్, ఇవన్నీ కూడా డెక్ 9లో ఉన్నాయన్నమాట. గేమింగ్ జోన్. మళ్ళీ మనం డెక్ 8లోకి వచ్చాం. టాస్మానియాకి వచ్చేసాం. ఇప్పుడు టైం 9:30 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం పోర్ట్కి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ ఉంటుందన్నమాట. ఏ డెక్ వాళ్ళు ఎప్పుడు దిగాలి అన్నది వాళ్ళు చెప్పిన తర్వాతే మనం మన డెక్స్ని వదలాలన్నమాట. చూసారా, పోర్ట్కి వచ్చేసింది. ఆ ఎదురుగుండా బ్రిడ్జ్ లాంటి దాన్ని డౌన్ చేస్తున్నారు. కింద ఉన్న వెహికల్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. అంటే 1 to 4 ఉన్న వెహికల్స్, అంటే డెక్ నెంబర్ 1 నుంచి డెక్ నెంబర్ 4 వరకు ఉన్న వెహికల్స్ వెళ్ళిపోతున్నట్టున్నాయి. ఆ తర్వాత ఉన్న వెహికల్స్కి ఈ బ్రిడ్జ్ డౌన్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి మనం కూడా బయటికి వెళ్తాం అన్నమాట. చూసారా, వెహికల్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ us to leave. సో ఇప్పుడు టైం 10:30 అయ్యింది. అంటే పోర్టుకి 10 o'clock వచ్చింది. మనం పోర్ట్ బయటికి వెళ్ళే టైం 10:30 అన్నమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం షిప్లోనే ఉండాల్సి వచ్చింది. షిప్ ఆగిన తర్వాత కూడా ఇదే ఇందాక మనం చూసిన బ్రిడ్జ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాము. మార్నింగ్ 9 o'clockకి
షిప్ ఉంది. ఇది కూడా స్పిరిట్ ఆఫ్ టస్మానియా 2. సో మనం ఈవినింగ్ అరౌండ్ 7:30 ఆ టైంకి చేరిపోతాం. సో డెక్ మీద ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు మనం డెవెన్పోర్ట్ నుంచి జిలాంగ్ వెళ్తున్నాం అన్నమాట. టాస్మానియాలోని డెవెన్పోర్ట్ అనే పోర్ట్ నుంచి బయలుదేరాం మనం. ఇది పిల్లల యాక్టివిటీ ఏరియా అన్నమాట. ఇక్కడ ఫేస్ పెయింటింగ్ అన్నది చాలా చాలా ఫన్ ఎలిమెంట్. పిల్లలకి ఫేస్ పెయింట్ వేస్తారన్నమాట. లెట్ us see ఆవిడ ఎలా వేస్తుంది, ఏం వేస్తుంది చూద్దాం. ఫేస్ పెయింటింగ్ కూడా పిల్లల్ని అడుగుతారు వాళ్ళు ఏది కావాలి అని చెప్పేసి. దాన్ని ఫేస్ మీద పెయింట్ చేస్తారన్నమాట. ఇవిడేదో బటర్ఫ్లై వేస్తున్నట్టుంది. ఈ యాక్టివిటీ ఏరియాలోనే పిల్లలకి రకరకాల ఆటలు అవన్నీ ఆడిస్తుంటారు. అయిపోయినట్టుంది, అర్థం చూపిస్తుంది ఆవిడ. కొట్టాడు ఛాన్స్. Let us see closer. బాగుంది కదా. మళ్ళీ ఇంకో పిల్లవాడు వచ్చాడు. డెక్ మీద వెళ్దాం. ఓపెన్ డెక్. టర్న్ ఎలా తీసుకుందో చూసారా. ఆ వాటర్ వే తెలుస్తుంది కదా. చేసాం.
జిలాంగ్ పోర్ట్కి వచ్చేసాము. చూసారా వాళ్ళు రోప్ని ఎలా వేసి ఇక్కడ మోటార్ సహాయంతో దాన్ని తిప్పి షిప్ని పక్కగా తీసుకొస్తున్నారు. యాంకరింగ్ అన్నమాట.